ఈ భూమి శాంతిని కోరుకుంటోంది. కానీ మనిషి అహంకారం, అసూయ, కోపంతో యుద్ధాన్ని రాశాడు. ఒక రాజ్యం కోసం కాదు, ఒక సింహాసనం కోసం కాదు, నేనే గొప్ప అన్న అహంకారం కోసం లక్షల మంది ప్రాణాలు నేలపై పడ్డాయి. కురుక్షేత్రం కేవలం యుద్ధభూమి కాదు, ఇది మనిషి లోపాలను, కోపాన్ని, అసూయను, ధర్మాన్ని, పాపాన్ని అన్నీ ఒకేసారి బయటికి తేవడం. మనిషి మనసులో జరిగే యుద్ధం భౌతిక యుద్ధం కంటే ఎక్కువ ప్రమాదకరమని ఇది సూచిస్తుంది. యుద్ధానికి మూల కారణం సింహాసనం కాదు, అసూయ. పాండవులు ధర్మంగా పాలించారు, ప్రజల ప్రేమను పొందారు, న్యాయం, నిజాయితీతో రాజ్యం నడిపారు. అదే ప్రేమ దుర్యోధనుడి హృదయంలో విషంలా మారింది. తనకంటే వారు గొప్పవాళ్లు అవుతారనే భయం అతన్ని నిద్రపోనివ్వలేదు. మొదటి ఓటములు. లాక్షాగృహంలో పాండవులు చావలేదు, అది దుర్యోధనుడి మొదటి ఓటమి. జూదంలో రాజ్యం మాయతో పోయింది, అది పాండవుల సహనం. ద్రౌపది సభలో అవమానం, ధర్మానికి వచ్చిన అతిపెద్ద అవమానం. వీటన్నీ భవిష్యత్తు యుద్ధానికి విత్తనాలు వేశాయి. పాండవులు ప్రతీకారం కోరలేదు. వనవాసం ముగియాక 5 గ్రామాలే అడిగారు. కానీ దుర్యోధనుడు కఠినంగా అన్నాడు, సూదిమొనంత భూమి కూడా ఇవ్వను. అదే శాంతిని ముగించింది, ధర్మానికి మార్గం మూసివేసింది. యుద్ధం ప్రారంభం. అర్జునుడు గాంధీవాన్ని వదిలాడు. ఎదురుగా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు. రక్త సంబంధాలు, గురు శిష్య బంధాలు, స్నేహబంధాలు ఆల్ బ్యాటిల్ ఫీల్డ్లో నిలిచాయి. లోపలనే నిజమైన యుద్ధం మొదలైంది. అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు, ఈ యుద్ధం కోసం కాదు, జీవితం కోసం, ధర్మం కోసం జరుగుతుంది. ఇది పాపం కాదు. రోజువారీ సంఘటనలు. మొదటి రోజు భీష్ముడు శంఖం ఊదాడు. భూమి కంపించింది. యువయోధులు భయంతో ఒకరు ఒకరిని చూస్తూ యుద్ధం ఎంత భయంకరమో అర్థం చేసుకున్నారు. భీష్ముడి బాణాలు హరహరలుగా గుప్పెత్తాయి. వేల ప్రాణాలు, లక్షల కలలు నేల కిందికి పోయాయి. రెండవ రోజు అర్జునుడు తన శక్తిని చూపాడు. కృష్ణుడి సారథ్యంతో కౌరవసేన చీలిపోయింది. పాండవుల ధైర్యం పెరిగింది. కాని భీష్ముడు ఇంకా అజేయుడే. మూడవ రోజు భీష్ముడు అస్త్రాల వర్షం కురిపించాడు. పాండవులు వెనక్కి తగ్గారు. శత్రువులు అదృశ్యమైపోయారు. కృష్ణుడు లేకపోతే యుద్ధం అక్కడే ముగుస్తుందనే భయం అనుభవానికి చేరింది. నాలుగవ రోజు భీముడు ప్రతిజ్ఞతో యుద్ధం చేశాడు. దుర్యోధన సోదరులు ఒక్కొక్కరు నేలపై పడుతున్నారు. కోపం, ప్రతిజ్ఞ మనిషిని ఎంత ధైర్యవంతంగా కానీ ప్రమాదకరంగా మార్చగలదో ఈరోజు చూపింది. ఐదవ రోజు ద్రోణాచార్యుడు రంగంలోకి దిగాడు. గురువు శిష్య బంధం మర్చిపోయింది. వ్యూహాలు కష్టంగా మారాయి. యుద్ధం శక్తి కంటే బుద్ధిగా మారింది. ఆరవ రోజు యువయోధుల ధైర్యం కనిపించింది. అభిమన్యుడు తన తెలివితో అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన కాలం ఇంకా రాలేదని ఎవరికీ తెలియదు, కానీ ప్రతిభ ప్రకాశించింది. ఏడవ రోజు అభిమన్యుడి శక్తి పాండవసేనకు ఆశనిదేశం ఇచ్చింది. కానీ విధి నిశ్శబ్దంగా ఎదురు చూస్తోంది. ఎనిమిదవ రోజు భీష్ముడు అజేయుడిలా నిలిచాడు. పాండవులు ఓటమి అంచున నిలబడ్డారు. తీర్మానం, భీష్ముడిని పడగొట్టాలి. తొమ్మిదవ రోజు శిఖండిని ముందుకు పెట్టి అర్జునుడు బాణాలు వర్షించాడు. భీష్ముడు బాణాల మంచంపై పడిపోయాడు. ఒక దశ, ఒక యుగం ముగిసింది. 10వ రోజు ద్రోణుడు సేనాధిపతి అయ్యాడు. చక్రవ్యూహం ప్రారంభమయ్యింది. యుద్ధం మరింత క్రూరమైంది. 11వ రోజు పాండవులు నష్టపోయారు. వ్యూహాల ముందు ధైర్యం తక్కువయింది. అర్జునుడు దూరంగా ఉండటం పెద్ద లోటుగా మారింది. 12వ రోజు అర్జునుడు తిరిగి రంగంలోకి వచ్చాడు. సేనకు ప్రాణం వచ్చింది, కానీ కాలం వేగంగా కరుగుతోంది. 13 రోజు అభిమన్యుడు ఒంటరిగా చక్రవ్యూహంలో ప్రవేశించాడు. తన తండ్రి లేకుండా యోధుడిలా పోరాడాడు. నియమాలు ఉల్లంఘించి సమూహంగా చంపబడ్డాడు. అతని శక్తి,
ధైర్యం, ధర్మం ఆల్ రక్తంలో మింగిపోయాయి. 14 రోజు అర్జునుడు జయద్రథ వధకు ప్రతిజ్ఞ చేశాడు. రాత్రి యుద్ధం జరిగింది. ఆకాశం కూడా కన్నీరు పెట్టినట్లు అనిపించింది. 15వ రోజు ద్రోణుడు ఆయుధాలు వదిలాడు. దృష్టద్యుమ్నుడు దానిని సంహరించాడు. 16వ రోజు కర్ణుడు సేనాధిపతి అయ్యాడు. వీరత్వం అతని గుండెలో మంటగా మెరిపించింది. కాని శాపాలు అతని విధిని కట్టేశాయి. 17వ రోజు కర్ణ అర్జున మహాయుద్ధం జరిగింది. భూమి కంపించింది. కర్ణుడు వీరమరణం పొందాడు. కౌరవుల ఆశ అంతమయింది. 18వ రోజు భీముడు దుర్యోధనుడి అహంకారాన్ని విరిచాడు. యుద్ధం ముగిసింది. కాని శాంతి రాలేదు. అశ్వత్థామ చేసిన పాపం విజయం కూడా విషాదంగా మారింది. పాఠం: అహంకారం వినాశనానికి దారితీస్తుంది. యుద్ధం పరిష్కారం కాదు. ధర్మం గెలిచినా ధర చాలా ఎక్కువ. లోపల దాగిన కోపం, అసూయ ఎంత ప్రమాదకరమో ఇది చూపిస్తుంది. యుద్ధం ముగిసింది. కానీ కురుక్షేత్రం నిశ్శబ్దంగా మారిన ఆ క్షణంలో విజయం అనే మాటకు అర్థమే మిగలలేదు. రక్తంతో తడిసిన భూమి, చిరిగిపోయిన ధ్వజాలు, అస్త్రాలు పగిలిపడి ఉన్న దృశ్యాలు ఇవి గెలుపు గుర్తులు కావు. ఇవి మనిషి ఓటమి గుర్తులు. యుద్ధం తర్వాత కురుక్షేత్రం. పాండవులు గెలిచారు, కానీ నవ్వలేదు. యుధిష్ఠిరుడు సింహాసనంపై కూర్చున్నాడు, కానీ కళ్ళలో ఆనందం లేదు. ఎందుకంటే ఆ సింహాసనం ధర తండ్రులు, గురువులు, సోదరులు, మిత్రుల ప్రాణాలు. భీష్ముడు బాణాల మంచంపై పడుకుని ఉన్నాడు. యుద్ధం ముగిసినా ధర్మం గురించి చివరి పాఠాలు చెప్పాడు. రాజ్యం గెలవడం గొప్ప కాదు, ధర్మాన్ని కాపాడుకోవడమే నిజమైన విజయం అని చెప్పి ఉత్తరాయణం కోసం ఎదురుచూశాడు. ద్రౌపది పరిస్థితి. ఒకప్పుడు సభలో అవమానించబడిన ద్రౌపది ఇప్పుడు విజేతల భార్య. కానీ ఆమె గెలిచినదేమీ లేదు. తన కొడుకులు అశ్వత్థామ చేతిలో రాత్రి నిద్రలోనే హతమయ్యారు. అవమానం, యుద్ధం, విజయం, శోకం. ఈ క్రమంలో ఆమె జీవితానికి శాంతి అనే మాటే లేదు. అశ్వత్థామ చేసిన పాపం. యుద్ధ నియమాలు అన్నీ పగిలిపోయాయి. రాత్రి నిద్రలో ఉన్న పిల్లలను చంపాడు. ఇక్కడే మహాభారతం మనకు చెప్పే అత్యంత కఠినమైన నిజం ఇది. యుద్ధం ఒక్కసారి మొదలైతే ధర్మం కూడా దారి తప్పుతుంది. కృష్ణుడు అశ్వత్థామను శపించాడు. చావులేని జీవితం, నొప్పితో నిండిన శాశ్వత శిక్ష. కృష్ణుడి మౌనం. ఈ యుద్ధంలో కృష్ణుడు ఆయుధం ఎత్తలేదు, కానీ ప్రతి మలుకులో ఆయన నిర్ణయమే గమ్యం. యుద్ధం ముగిశాక ఆయన మాట్లాడలేదు. మౌనంగా కురుక్షేత్రాన్ని చూశాడు. అది దేవుని గర్వం కాదు, మనిషి చేసిన తప్పుల మీద వచ్చిన బాధ. కురుక్షేత్రం సమాజానికి నేర్పిన పాఠాలు. 1. అహంకారం రాజ్యాలను కాదు, తరాలను నాశనం చేస్తుంది. 2. న్యాయం ఆలస్యమైతే యుద్ధం తప్పదు. 3. యుద్ధంలో గెలిచినవాడు కూడా ఓడినవాడే. 4. ధర్మం గెలిచినా ధర చాలా పెద్దది. కురుక్షేత్రం ఎందుకు అవసరమైంది? ఇది రాజ్యం కోసం కాదు, ఇది భవిష్యత్తు కోసం. మనిషికి అద్దం చూపించడానికి. నీ లోపల ఉన్న కోపం, అసూయ, అహంకారం నీ జీవితాన్నే కాదు, సమాజాన్ని కూడా కాల్చేస్తాయి అని చెప్పడానికి. ఇది కేవలం కథ కాదు, కురుక్షేత్రం బయట జరగలేదు. ఇది ప్రతి మనిషి మనసులోనే జరుగుతుంది. ఆఫీస్లో, కుటుంబంలో, రాజకీయాల్లో, సోషల్ మీడియాలో, ఎక్కడైనా నేనే గొప్ప అన్న అహంకారం మొదలైతే అది చిన్న కురుక్షేత్రమే. ముగింపు. ఈరోజు మనం యుద్ధం చూడం, కానీ మనిషి మనసు ఇంకా యుద్ధంలోనే ఉంది. అందుకే మహాభారతం పాతది కాదు, అది ఎప్పటికీ కొత్తదే. మీరు ఈ కథను చివరి వరకు విన్నట్లయితే మీ మనసులో ఏదో ఒక చోట కురుక్షేత్రం మిమ్మల్ని తాకింది అన్నమాట. ఇలాంటి నిజమైన చరిత్ర కథలు, మనసును కదిలించే ఇతిహాసాలు, లోపల యుద్ధాన్ని ఆపే కథలు
మీకు కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథను ఇంకొకరికి పంపండి. ఎందుకంటే ధర్మం వినబడితేనే బ్రతుకుతుంది. ఇలాంటి నిజమైన లోతైన చరిత్ర కథల కోసం ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.